వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు. షర్మిల హాట్ కామెంట్స్. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్నాయని వార్తలపై షర్మిల ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పిల్ల కాలువలన్నీ చివరికి సముద్రంలోకి కలవాల్సిందే అని, చివరకు ఎండిపోతాయి తప్ప ఆమె బదులిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని ఆమె అభిప్రాయపడ్డారు. మరణించిన వైఎస్ఆర్కి రాజకీయాలు ముడిపెట్టవద్దని, ఆయన విగ్రహాలను ధ్వంసం చేయొద్దని ఆమె కోరారు. చంద్రబాబు సపోర్టు వల్లే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాడాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల కోరారు. పోలవరంపై శ్వేతపత్రం, కడప స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ప్రాజెక్టులపై బ్లూ ప్రింట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఓట్లతో ప్రతీకారం తీర్చుకున్నారు. కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. అయినా మేం పోరాటం ఆపము. మాకు మంచి భవిష్యత్తు ఉంది అని మీడియాతో షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజలను మోసమే చేశారు. 10 సంవత్సరాల క్రితము ఎలక్షన్లకు ముందు మోడీ గారు వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని తిరుపతిలో మాట ఇవ్వడం జరిగింది మోడీ గారు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్నారు అదే సభలో. కానీ 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ ఆ మాటను నిలబెట్టుకోలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ అధికారంలో నిలబడింది. ఈ విషయం మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నుకున్న ఎంపీలు కనుక బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మోడీ ఇప్పటికైనా గమనించాలి. చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పదే చెప్పడం జరిగింది. ఒక్క మాట అయినా తీసుకోకుండా, కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా, మీరు బేషరతుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. బికాస్ మీరిచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికైన ఎంపీలను మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మొండి పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్ గా వర్క్ చేసి ఇది సాధించుకు రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఐ ఫీల్ మేధావులు కూర్చొని సుప్రీంకోర్టుతో సహా అందరూ కూర్చొని, ఇది అంత దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూర్చొని ఓ నిర్ణయానికి వస్తే దేశ ప్రజలు హర్షిస్తారన్నది నా అభిప్రాయం. How does it matter what I think personally? Exactly. The reason I want Supreme Court to be involved is because I don't know the entire positives and the negatives of it. So there should be intellectuals, there should be the best of the judicial sitting and discussing over it and see the pros and the cons of it and then come to a decision is what I think. Because as of now, I do not have the entire information of the whole topic. ప్రజలు బుద్ధి చెప్పారు కదమ్మా, ఇంకా నేను మాట్లాడటం ఎందుకు.
ఇది చాలా దారుణం. ఇది చాలా దారుణం. కేవలం ఒక పార్టీ ఓడిపోయింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలని ధ్వంసం చేయడం అన్నది చాలా దారుణం. రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహానాయకుడు. గాజ్వాక శ్రీనగర్లో గల టీఎస్ఆర్ టీబీకే కాలేజీలో విద్యార్థుల చేత డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన గాజ్వాక డీసీపీ టి మేకా సత్యబాబు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ 100 రోజుల్లో డ్రగ్స్ నిర్మూలన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణీయంగా లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్రంలోనే 175 మంది ఎమ్మెల్యేల్లో నెంబర్ 1 ఎమ్మెల్యే, అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ముఖ్య అతిథి పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ కాలేజ్ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ చైర్మన్ గారికి, అదేవిధంగా మా ఏసీపీ గారికి, ఇన్స్పెక్టర్స్కి, ఎస్ఎస్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క బెస్ట్ విషెస్. నేను ఒక రియల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి డ్రగ్స్ మీద అంటే ఎట్లా ఉంటుంది, డ్రగ్స్ వల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయనేది జరిగినటువంటి నేను చూసినటువంటి ఒక కేసు, చిన్న కేసు ఒకటి మీకు చెప్తాను. నేను అంటే ఇక్కడికి రాకముందు నేను విజయవాడలో ఏడీసీపీగా పనిచేశాను, ఎస్సీబీలో, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో. అక్కడ ఒక స్టూడెంట్ పట్టుకున్నాను. ఆ స్టూడెంట్ ఏంటంటే డ్రగ్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే పట్టుకున్నాను. ఎందుకు ఏంటంటే ఈరోజు ఆ స్టూడెంట్ మాకు డ్రగ్స్ కేసులో దొరికాడు. ఏదో సమ్ 1-2 మిల్లీగ్రామ్స్ కొకైన్తో దొరికాడు. అయితే రేపు ఆయన ఇవాళ దొరికాడు, రేపు యాక్చువల్గా ఆ అబ్బాయి, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ, నాన్న అందరూ కూడా అమెరికాకి ఫ్లైట్ అయ్యారు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఫ్లైట్కి అందరూ అంటే ఫ్యామిలీ అంతా కూడా ఇలాగ సెటిల్ అవ్వడానికి. కానీ ముందు రోజు ఆయన డ్రగ్స్ కేసులో దొరికాడు. దొరికిన తర్వాత నేను అబ్బాయితో మాట్లాడడానికి వెళ్ళాను, కేసు విషయం మాట్లాడడానికి పోతే ఆ కుర్రాడు కాలు పట్టుకుని బతుకున్నాడు. ఏమంటే వదిలేండి సార్, నన్ను మా అమ్మ నాన్న సూసైడ్ చేసుకుంటారు, రేపు మేమందరూ అమెరికా వెళ్ళిపోవాలి, టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము, మీరు వదలకపోతే మా అమ్మ నాన్న చనిపోతారు నన్ను ఈ పరిస్థితుల్లో చూసి అని కాళ్ళ పడ్డాడు. కానీ వదిలేటువంటి పరిస్థితి లేదు. యాక్చువల్ ఆయన చాలా బ్రైట్ స్టూడెంట్, చాలా చక్కని ఫ్యామిలీ. వాళ్ళ సిస్టర్ కూడా ఎంఫార్మసీ ఏదో చేసింది. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా యూఎస్లో సెటిల్ అవ్వాలి. యాక్చువల్గా ఆ ముందు రోజు అతను కానీ దొరకకపోతే ఇప్పటికీ వాళ్ళు అమెరికాలో ఉండాలి. కానీ ఈ రోజుకి విజయవాడలోనే వాళ్ళు ఉండిపోయారు. ఎందుకంటే కొరడికి ఎప్పటికీ కూడా అమెరికా ఫ్లైట్ ఎక్కలేడు, ఎందుకంటే అతని మీద డ్రగ్స్ కేసు ఉంది కాబట్టి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే యాక్చువల్గా అతను చాలా బ్రైట్ స్టూడెంట్. విజయవాడలో దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత ఒక స్టార్ట్అప్ కంపెనీలో బెంగళూరులో అతనికి జాబ్ వచ్చింది. బెంగళూరులో జాబ్ వచ్చిన తర్వాత ఆ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నప్పుడు అంటే ఉమ్మడి కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అలాగే మంత్రిగా శ్రీమతి అనిత గారు చార్జ్ తీసుకున్న తర్వాత డ్రగ్స్ని అరికట్టాలి, 100 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేనటువంటి ప్రాంతంగా చేయాలనే ఉద్దేశంతో మరి ఈ అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అనే కార్యక్రమాన్ని మరి అవగాహన కల్పించే డ్రగ్స్ మీద అవగాహన కల్పించేటువంటి ప్రోగ్రామ్ని ఈరోజు కాలేజీలో కండక్ట్ చేయడం జరిగిందండి. టీఎస్ఆర్ టీబీకేలో మా చైర్మన్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి మరి డీసీపీ లా అండ్ ఆర్డర్స్ గాజువాక మా సత్యబాబు గారికి, అలాగే ఏసీపీ గారికి, పోలీస్ 5 స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ అందరికీ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి. వారికి ప్రత్యేకంగా నేను డీసీపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలేజీలో కమిటీలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పిల్లలకి అవగాహన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జనరల్గా డ్రగ్స్ బారిన ఎందుకు పడుతున్నారంటే సరదాగా మొదలెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏదో
ఈ సైకలాజికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని తట్టుకోవడానికి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం డ్రగ్స్ బారిన పడి అది అలవాటుగా మార్చుకొని జీవితాలు పాడు చేసుకున్నటువంటి సందర్భాలు చూసాం. కనుక మేము అందరినీ కూడా సెన్సిటైజ్ చేసి అవగాహన కల్పించి ఎవరైనా వాళ్ళ చుట్టుపక్కల కానీ ఇలాంటి డ్రగ్స్ అలవాటు పడితే వాళ్ళని ఆ విషయాలన్నీ కూడా పోలీస్ ఆఫీసర్ దృష్టికి తేవాలని, అలాగే వాటిలో బారిన పడకూడదని చెప్పి పిల్లలందరూ కూడా అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మరెన్నో కార్యక్రమం ఇలాంటి చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే 100 రోజుల్లో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళి ఈ డ్రగ్స్ అన్ని కూడా అరికడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్కు స్వాగతం. నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి గాజువాక ఖ్యాతిని మరింత ఇనుమడింపజేశాడు యువ కిరణ్ కె రాహుల్. గాజువాకకు చెందిన మధ్యతరగతి ఉద్యోగస్తుడు మోహన్ రావు కుమారుడు చిన్న వయసు నుండే క్రీడలపై ఆసక్తి చూపాడు. తండ్రి ప్రోత్సాహంతో బ్యాడ్మింటన్ క్రీడలో అనేక మెలకువలు నేర్చుకుని శభాష్ అనిపించాడు. ఇక్కడ రాజీవ్ ఇండోర్ స్టేడియంలో గత 3 సంవత్సరాలుగా బెహారా అనే గురువు దగ్గర బ్యాడ్మింటన్ కావలసిన నైపుణ్యాలను నేర్చుకున్నాడు. ఇక్కడి నుంచే అనేక ప్రాంతాలకు వెళ్లి ఇతర రాష్ట్రాల క్రీడాకారులతో తలపడి అనేక బహుమతులు పొంది ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాడు. తాజాగా హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ 14 ఏళ్ల కుర్రాడు పోటీలో తలపడి మొదటి విజేతగా బంగారు బహుమతిని గెలుచుకున్నాడు. ఈ ఏడాది అక్టోబర్లో చైనాలో జరగబోయే ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెలక్షన్ ట్రయల్స్కి ఆంధ్రప్రదేశ్ నుండి రాహుల్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా తండ్రి మోహన్ రావు మాట్లాడుతూ తన కుమారుడు క్రీడల్లో రాణిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరారు. క్రీడల్లో సత్తా చాటుతూ ఇటు దేశానికి, రాష్ట్రానికి, విశాఖకు, గాజువాకకు గౌరవాన్ని తీసుకురావడం గర్వకారణమన్నారు. మీడియా సోదరులకు ధన్యవాదములు. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు. నేను కె మోహన్ రావు, నా కొడుకు కె రాహుల్ 7 సంవత్సరాల నుంచి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. 7 సంవత్సరాల క్రితం ఇక్కడ బీసీ రోడ్లోని ఒక జీఎంసీ స్టేడియంలో నేను జాయిన్ చేశాను వాడిని. అక్కడ కిరణ్ కుమార్ బెహ్రా అనే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అండ్ మంచి కోచ్, NIS కోచ్, అతని ఆధ్వర్యంలోని 3 సంవత్సరాల పాటు ఇక్కడ ట్రైనింగ్ అయ్యాడు. అయిన తర్వాత ఇక్కడ నుంచి నేను సతీష్ గారి అండర్లోకి తణుకు పంపించాను. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ప్రజెంట్ హర్యానాలోని కొంత హెల్ప్ చేస్తామంటే అక్కడ ఆ స్టేట్ నుంచి నేను అక్కడికి పంపించడం జరిగింది. ఫీజు కూడా కొద్దిగా తక్కువ అని చెప్పేసి ఇక్కడ నేను ఈ ఫీజులు అవి నేను ఇచ్చేయలేకపోతున్నాను అని చెప్పేసి అక్కడ పంపించడం జరిగింది. అక్కడ అలాగే ప్లేయర్స్ కూడా మంచి సపోర్ట్గా ఉన్నారు, మంచి ప్లేయర్స్ కూడాను. దానివల్ల అంత దూరం పంపించి ఈరోజు నేను ట్రైనింగ్ కంటిన్యూ చేయగలుగుతున్నాను. అంతేకాకుండా వాడు జిల్లా స్థాయిలోని, స్టేట్లోని చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాడు, ప్రైజెస్ అవిని. ఇప్పుడు నేషనల్ వైజ్ విన్నర్ అయ్యాడు. ఫస్ట్ టైం నేషనల్ వైడ్గా విన్నర్ అయ్యాడు. అంతేకాకుండా చైనా టోర్నమెంట్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ABC ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి అక్టోబర్లో కండక్ట్ చేస్తున్నారు. దానికి సెలక్షన్ ట్రయల్స్ కోసం వీడు కె రాహుల్ అనే అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. అందరికీ శుభోదయం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నా స్నేహితుడని సోమనాయుడు, వాళ్ళ చిన్ననాటి స్నేహితుడితో యొక్క సుపుత్రుడు పెద్దోడు 9th క్లాస్ నుంచి 10thకి ప్రజెంట్ వెళ్ళాడు. కానీ చదువుతో పాటు స్పోర్ట్స్లోన ముందంజ వేసుకొని ఈరోజు నేషనల్ ఛాంపియన్గా హైదరాబాద్లో పోటీలోన విజయం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కొడుకు చదువు మీదే కాకుండా తన ఆట దీంట్లోన సహాయం చేసి ఎంతో కష్టాలు ఉన్నా కూడా తన కొడుకు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకు కావాల్సిందంతా సహకరించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కె మోహన్ రావు గారి వాళ్ళ అబ్బాయికి మరొకసారి నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఎంతోమంది పిల్లలు ఆట దీంట్లోన ముందుకెళ్తున్నారు. దానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, నాయకులు కానీ, అలాగే స్పోర్ట్స్లో ఉన్న పెద్దలు కానీ ఆ పిల్లలకి వెనకుండి నడిపించి కొద్దిగా ముందుకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి ఎందుకు వచ్చిన మీడియా సోదరులందరికీ నా ఒక ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఈరోజు నా సోదరుడైనటువంటి కె మోహన్ రావు గారు వాళ్ళ అబ్బాయి నేషనల్ విన్నర్ అయిన సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళ అబ్బాయి గురించి ఎన్నెలబడి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో హోప్స్ మీద కష్టపడి మెట్టు కూడా అలాగా పైకి ఈరోజు వరకు
వచ్చారు. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నాతో వదిలేసి ఫ్యామిలీతో ఎంతసేపు అయితే ఉంటారో మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల డ్యూటీలో కూడా కలిసి ఉంటాం. ఆ కలిసి ఉన్న కాడి నుంచి కూడా మాకు చాలా ఆనందంగా అనిపించింది అన్నమాట. వీళ్ళ అబ్బాయి నేషనల్ విన్నర్ అయినందుకు. మన తోటి పనిచేసే వ్యక్తి వాళ్ళ అబ్బాయి ఒక స్థాయికి వెళ్ళారంటే మనకు కూడా గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి. అందుకనే మీడియా సోదరులు అందరి ముందుకి తీసుకురావడం జరిగింది. అతనికి మరి వాళ్ళ అబ్బాయి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని కాపాడండి మహాప్రభో. ఇంట్లో ఉన్న నగా నట్రా అన్నీ అమ్ముకొని హోటల్ బిజినెస్ పెట్టుకున్న మాకు మానసికంగా హింసిస్తూ హోటల్ని కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నాడని, సదరు వ్యక్తి వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయాడు ముల్బాగ్ హోటల్ యాజమాని మౌర్య. 3 సంవత్సరాల క్రితం 2,40,000 అడ్వాన్స్గా ఇచ్చి దోసు పాయింట్ ఓపెన్ చేసిన తమకు స్థల యజమాని అంటూ మమ్మల్ని చిత్రహింసలకి గురి చేస్తూ వ్యాపారం జరిగే సమయంలో ఒక పెద్ద చెక్కబడ్డిని తమ హోటల్ ప్రాంగణంలో నిలిపి వచ్చే కస్టమర్లను బెదిరిస్తూ మారణాయుధాలను హోటల్ ముందు పెట్టి అపరిచిత వ్యక్తులతో హోటల్లో పనిచేస్తున్న సిబ్బందిపై అలాగే తన భార్యపై చెప్పుకోలేని భాషలో దూషిస్తూ వ్యాపారాన్ని పాడు చేసే విధంగా ప్రయత్నిస్తున్నాడు కొండా జనార్దన్ రావు. అతని భార్య వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఇప్పటికే పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ అధికారుల యొక్క మాటలను బేఖాతారు చేస్తూ నన్ను, నా కుటుంబాన్ని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు. మీడియా మిత్రులందరికీ ప్రయత్నం చేయాలని ఎంతో కష్టపడి పెట్టుకున్న ఈ హోటల్ని కబ్జా చేసి తమ స్వాధీనపరుచుకుందామని ప్రయత్నం చేస్తున్నారని, ఎటువంటి రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వకుండా అడ్వాన్స్గా భారీగా సొమ్ము తీసుకుని తాము వైసీపీ నాయకులమని, మేము ఎవరినైనా మేనేజ్ చేస్తామని అర్ధరాత్రులు సీసీ ఫుటేజ్, కరెంటు తీసేసి తమ హోటల్ని ధ్వంసం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని, ఇందుకు పోలీసు వారు, విశాఖ ఉన్నతాధికారులు తమకే రక్షణ కల్పించాలని కోరారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కే భారతి. మేము ముల్బాగ్ దోస రెస్టారెంట్ డిసెంబర్ 10వ తేదీన 2023లో స్టార్ట్ చేశాము. ఇది మా అబ్బాయి పేరు మీద కే సంతన్ మౌర్య పేరు మీద ఓపెన్ చేశాము. దీనికి అగ్రిమెంటు జనార్దన్ రావు అనే అతను 3 years అగ్రిమెంటు 40,000 లెక్కన ఇస్తానని చెప్పని ఒప్పందం చేసుకొని అగ్రిమెంట్ రాస్తానని అమౌంట్ అకౌంట్కి పే చేయించుకొని 1 month 2 months డైలీ ఇదే మాట చెప్తూ అగ్రిమెంట్ కంప్లీట్ చేయకుండా రిజిస్టర్ చేయడం. అతని పేరు మీద ఈ సైటు లేదు, సైటు ప్రాబ్లం ఉంది, రిజిస్టర్ చేసేదానికి కాపదు అని చెప్పని పేమెంట్ మాత్రం తీసుకున్నాడు. అట్లాగే రన్ చేస్తాము. ఖచ్చితంగా అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మేము పే చేస్తామనేటప్పటికి ఇంకా 2 months తర్వాత 3 months నుంచి మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసి హోటల్లో రెక్కీ చేసి మొత్తం హోటల్లో 25 members పైన మొత్తం షట్టర్స్ అన్నీ పగలగొట్టి లోపల ఉండి 3 days హోటల్లోకి మేము రానియకుండా చేసి మొత్తం చాలా మా హార్డ్ డిస్క్, మా రెసిపీస్ది ఫుటేజ్ హార్డ్ డిస్క్ 11 lakhs అంత కాస్ట్లీ దాన్ని థెఫ్ట్ చేసి ఐటమ్స్, మెటీరియల్స్ అన్నీ ఇచ్చేసేసారు. ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు 4వ నెలలో వాళ్ళు యాక్షన్ తీసుకొని సిపి గారు అందరి సమక్షంలో మళ్ళీ మాకు 9 months టైం ఇచ్చారు, జనవరి దాకా. కోర్టుకి అప్రోచ్ అయ్యాము. కోర్టులో కూడా మాకు నెక్స్ట్ ఇయర్ జనవరి దాకా ఉంది. అయినా కూడా ఇప్పుడు కోర్టు సిపి గారి సమక్షంలో సిఐ గారు, ఆర్లేవా సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ క్లియర్ చేస్తే కూడా 4th monthలో ఇప్పుడు మళ్ళీ 6th month అనగా మళ్ళీ సండే రోజు మళ్ళీ టెంకాయల షాప్ ఓపెన్ చేసి ఇప్పుడు టెంకాయలు అది పనిగా పెట్టిందే టెంకాయలు కత్తులు పెట్టుకొని బెదిరించారు. వాళ్ళ మిసెస్ కాల్ చేసి ఆర్డర్ తీసుకోమని, ఎవరో ఆర్డర్ తీసుకోమని ఫోన్ ఇస్తున్నారు. ఫోన్ ఆన్సర్ చేసేటప్పటికి వాళ్ళ మిసెస్ జనార్దన్ రావు గారి మిసెస్ మాట్లాడుతున్నారు. మాకు హోటల్ కావాలి, హోటల్ ఖాళీ చేయమని కావాలి, హోటలే కావాలి, మాకు హ్యాండ్ అవుట్ చేసేసి వెళ్ళిపోండి, బయట వెళ్ళిపోతాం, ఇదే మాట. లేదంటే మీ మాస్టర్స్ని మిమ్మల్ని అందరినీ హతమారుస్తామని చెప్పని కత్తులు పెట్టుకొని బెదిరిస్తాను. మొన్న సండే రోజు నైట్, మార్నింగ్ ఓపెన్ చేశారు టెంకాయ కొట్టు. సండే రోజు నైట్ కరెంట్ ఆఫ్ చేసేసి మొత్తం అందరూ షాప్ చుట్టుముట్టి, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా చుట్టుముట్టి కత్తులతో బెదిరించినారు అందరినీ. కరెంట్ లేదు, మాకు సీసీ ఫుటేజ్ లేదు. దీని వరకు ముందు వరకు ఉండే ఫుటేజ్ అంతా ఉంది, అది కూడా మేము సబ్మిట్ చేస్తాము. పోలీస్ స్టేషన్లో, ఆర్ లెవెల్ స్టేషన్లో ఉండేదాన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము, కోర్టు దాన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము. మాకు ఇది జనవరి దాకా ఉంది.
మాకు మేము 27 lakhs పే చేసి ఐటమ్స్ అన్నీ పెట్టుకొని 16 మంది వర్కర్స్, మేము 4 మెంబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ కష్టపడి చేస్తున్న దాన్ని ఈరోజు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేయమని. మొత్తం 27 lakhs టోటల్ ఇన్వెస్ట్మెంట్. 27 lakhs పే చేసి మేము మొత్తం ఐటమ్స్, ఎక్విప్మెంట్స్, మాస్టర్స్ శాలరీస్ అన్నీ ఖర్చు పెట్టుకొని చేస్తామంటే ఈరోజు వాళ్ళ మిస్సెస్ కాల్ చేసి బెదిరించి చంపేస్తాము, పట్టేస్తాము, మాకు హ్యాండ్ అవుట్ చేసేసి వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్తామండి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేసి. అందరికీ నమస్కారం. నిన్న నేను మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, నా ఉండే నియోజకవర్గ ప్రజల సహకారంతో కలిసి మా ఉమ్మడి ఆలోచనతో, ఉమ్మడి సంకల్పంతో చేపట్టిన డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండి, డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండి ఇచ్చిన అకౌంట్ నెంబర్కి చక్కటి స్పందన, ఊహించిన దానికన్నా కూడా ఇంకా మంచి స్పందన వచ్చింది. చాలామంది చెక్స్, కొంతమంది బ్యాంకింగ్ ఆపరేషన్స్ పూర్తిగా అలవాటు లేని వాళ్ళు కొంత క్యాష్ కూడా తీసుకొచ్చి జమ చేయడం జరిగింది. నిన్న కొద్దిసేపు అప్పుడే అకౌంట్ ఓపెన్ అయినందువల్ల కొద్ది గంటల పాటు అమౌంట్ డైరెక్ట్గా రెమిట్ చేసిన వాళ్ళకి అకౌంట్ నాట్ ఇన్ ఆపరేషన్ అని చెప్పి రావడం జరిగింది. అంటే ఒకసారి ఇది చెప్పిన తర్వాత అకౌంట్ ఆపరేషన్కి కాస్త టైం పడుతుంది. కానీ మేము ఊహించాల, అంటే చెప్పిన వెంటనే నా స్నేహితులు చాలామంది, నా వెల్ విషర్స్ కానీ, నా నియోజకవర్గ ప్రజలే కాకుండా కొద్దిమంది విజయవాడ నుంచి, ఇంకా వేరే ప్రాంతాలు, ఒక ఆయన రాయలసీమ నుంచి నాకు వెంటనే ఫోన్ చేయడం జరిగింది. రాజుగారు, నేను ఇమీడియట్గా 20,000 రూపాయలు పంపించాను, కానీ అది బౌన్స్ బ్యాక్ అయింది, అకౌంట్ నాట్ ఇన్ ఆపరేషన్ అని చెప్పడం జరిగింది. సో నేను ఊహించిన నా నియోజకవర్గ ప్రజల నుంచి కాకుండా మరి బయట ఊర్ల నుంచి కూడా నేను తలపెట్టిన ఈ ప్రజలతోనే ఈ పాలన అనే, అంటే అన్నీ కూడా ప్రభుత్వాల మీద మనం ఆధారపడకూడదు. ప్రజలు ఇన్ కోఆపరేటివ్ మోడ్, కొన్ని సమస్యలు ప్రస్తుతం, కొన్ని ఆర్థిక సమస్యలు మరి గత పాలకుల వలన ఉన్నప్పుడు మనం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళటం కోసం ప్రతి ఒక్కరూ కూడా, నా గ్రామస్తులే కాకుండా, నా ఉండి నియోజకవర్గ ప్రజలే కాకుండా మిగిలిన వారి దగ్గర నుంచి స్పందన నేనైతే ఊహించలేదు. చక్కటి స్పందన వచ్చింది. ఆల్రెడీ సుమారు ఒక వెరీ క్లోజ్ టు, అంటే కమిట్మెంట్స్ అన్నీ తీసుకుంటే ఈరోజు రూట్ మ్యాప్ ఫర్ 1 crore ఫర్ మేము తలపెట్టిన ఫండ్కి ఇట్స్ వెరీ క్లియర్. తప్పకుండా రానున్న 15 రోజుల్లో మేము అనుకున్న విధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సమకూరుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసం నాకుంది, ప్రజల సహకారంతో. ఈరోజే 2 ప్రాంతాల్లో ఈ డ్రైనేజ్ క్లియరెన్స్, ఈ గుర్రపు డెక్క, ఇంకా వేరే అదర్ వీడ్, అంటే ఎలా ఉంటుందంటే చూస్తే మొత్తం చోక్ లాగా ఉంటుందంటే, చోక్ అయిపోయినట్టే. వెళ్ళవలసిన వాటర్ వెలాసిటీ, సపోజ్ మనం ఒక